జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నది. టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఓ కీలక నేత సిఫారసు చేసిన వ్యక్తికే సీటు దక్కుతుందని టాక్. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే సదరు ముఖ్య నేత ఇప్పటికే ఇంకో యువ నేతకు హామీ ఇచ్చారట. ఇంతకీ ఆ కీలక నేత ఎవరు? ఆయన జూబ్లీహిల్స్ కోసం ప్రతిపాదిస్తున్నది ఎవరిని? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెలలో బై ఎలక్షన్ షెడ్యూల్ రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతల కళ్ళు ఈ నియోజకవర్గం పైనే ఉన్నాయి. గులాబీ పార్టీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అధికార హస్తం పార్టీ 2 నెలల కిందటి నుంచే ప్రచారం ప్రారంభించింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామిని ఇన్ఛార్జీలుగా మరో 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను సహబాధ్యులుగా రంగంలోకి దింపింది. 2 నెలలుగా వీళ్లంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మకాం వేసి కాంగ్రెస్ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వెన్నంటే ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మళ్లీ అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తప్పించారు. దీంతో స్థానిక నేతలు నవీన్ కుమార్ యాదవ్, రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా మరికొద్ది మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తనకే ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. తనకంటే సీనియర్లకు టికెట్ ఇస్తే అభ్యంతరం లేదు, కానీ జూనియర్ కు ఇస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా మద్దతుదారులతో తనకు అనుకూలంగా జూబ్లీహిల్స్ లో పోస్టర్లు వేయించుకున్నారు. అటు సామాజిక కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు అంజన్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హస్తం పార్టీ నేత, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ప్రెసిడెంట్ ఫహీమా కురేషి ఆశీస్సులు ఉన్న వారికే టికెట్ దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఫహీం సూచించిన వ్యక్తికే టికెట్ ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆయన జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో నవీన్ కుమార్ యాదవ్ కు హామీ ఇచ్చారట. అందులో భాగంగానే అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇప్పించి తప్పించారన్న చర్చ నడుస్తోంది. నవీన్ యాదవ్ పట్ల స్థానికంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఫహీం కురేషి సిఫార్సుతో టికెట్ ఖాయమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే నవీన్ యాదవ్ ను ఫహీం ప్రోత్సహించడం వెనుక మతలబు వేరే ఉందన్న టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ నేత ఫహీం కురేషికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కు మధ్య గ్యాప్ వచ్చిందట. మిస్ వరల్డ్ పోటీల్లో మిస్బిహేవ్ చేశారని ఆ మధ్య వీళ్ళిద్దరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాగే ఈ ఇద్దరి మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయని టాక్. దీంతో ఎంపీ అనిల్ యాదవ్ కు వ్యతిరేకంగా నగరంలో మరొక యాదవ్ ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారట ఫహీం కురేషి. అందుకే నవీన్ కుమార్ యాదవ్ కే టికెట్ ఇప్పించాలన్న దృఢ నిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారట. అటు రేవంత్ రెడ్డి సైతం ఫహీం సిఫార్సుకే అనుకూలంగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ దురాశతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అన్ని సర్వేలలో బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కనుక సరైన అభ్యర్థిని ఎంపిక చేయకపోతే ఆ పార్టీకి ఉన్న కాస్త ఇజ్జత్ కూడా పోతుందని హస్తం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.